దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్న సమయంలో అపవాది చేత శోధింపబడతా ఉన్నారు. యేసు ప్రభువారు ఇంత ఆత్మ పరిపూర్ణతలో ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. అయినప్పటికీ శోధన తప్పలేదు. శోధన అనేది మనం దేవునిలో ఎంత బలంగా ఉంటే శోధనలో కూడా మనకి అలానే వస్తాయి. యేసు ప్రభువారికి కూడా శోధన తప్పలేదు. యేసు ప్రభువారు ఎంత పరిశుద్ధాత్మ పూర్ణులై ఆత్మతో నింపబడి ఉన్నప్పటికీ శోధన అనేది బలంగా వచ్చింది. అలానే మన జీవితాల్లో కూడా మనము దేవునితో ఎక్కువ సమయం గడిపినప్పటికీ మనకి శోధనలు వస్తూ ఉంటాయి. ప్రార్థన చేసుకుంటున్నాము, శోధనలు వస్తున్నాయని ప్రార్థన ఆపేస్తే అంతిమ విజయం అపవాదిదవుతుంది. కానీ ఎన్ని శోధనలు వచ్చినా ప్రార్థన చేసుకుంటే దేవుడు వాటన్నిటిలో నుండి విడిపిస్తాడు. యేసు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు, అయినప్పటికీ శోధన తప్పలేదు. శోధన అన్నది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా వస్తుంది. సైతాను లక్ష్యాలు ఎప్పుడూ అతి ఉన్నతంగా ఉంటాయి. ఒకసారి అయితే ఒక అపోస్తలుడి చేత యేసు ఎవరో నాకు తెలియదు అని పలికించగలిగాడు వాడు. మార్టిన్ లూథర్ కంటే ఎక్కువ సార్లు సైతానుతో ఘర్షణకి దిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో. ఎందుకు? లూథర్ ఏకంగా నరకరాజ్యం మీదే దండెత్తాడు. జాన్ బన్యన్ సాతానుపై సాధించిన విజయాలను ఎవరు వర్ణించగలరు? ఎవరిలో అయితే ఎక్కువగా దేవుని ఆత్మ నిండి ఉంటుందో వారికి అపవాదితో ఎక్కువ పోరాటాలు తటస్థిస్తాయి. దేవుడు అందుకు సమ్మతిస్తారు. ఎందుకంటే తుఫానులు వృక్షాలకు ఎలా మేలు చేస్తాయో శోధనలు మన ఆత్మీయ జీవితాలకు అలా మేలు చేస్తాయి. వేరు లోతుగా తన్నటానికి సహాయపడతాయి ఈ తుఫాన్లు. పింగాణిని కాల్చటం వలన ఆ పాత్ర సౌష్ఠవం శాశ్వతమవుతుంది కదా. నువ్వు క్రీస్తు చేతిని గట్టిగా పట్టుకొని ఉన్నావని, ఆయన నిన్ను పట్టుకొని ఉన్నాడని నీకు తెలియదు. సాతాను తన శక్తినంతా ఉపయోగించి నిన్ను రెండో వైపుకు లాగుతున్నప్పుడు క్రీస్తు నిన్ను తన వైపుకు లాక్కోవటం తెలుస్తుంది. అసాధారణమైన కష్టాలు వస్తే అవి మనం చేసిన అసాధారణమైన పాపాలకు ప్రతిఫలం అని భావించకూడదు. కొన్నిసార్లు అవి అసాధారణమైన కృపకు ప్రతిరూపాలే. తన ఆభరణాలను మెరుగుపెట్టడానికి దేవుని దగ్గర పదునుగల పరికరాలు చాలా ఉన్నాయి. ఆయన ప్రత్యేకంగా ప్రేమించి ఎవరినైతే ఎక్కువ తళతళలాడేలా చెయ్యాలనుకుంటాడో వాళ్లపైన ఎక్కువగా తన పరికరాలను వాడతాడు. ఇది నా వ్యక్తిగత సాక్ష్యం. దేవుడి కర్మాగారంలోని కొలిమికి, సుత్తులకి సానబెట్టే పరికరాలకి నేను రుణపడి ఉన్నాను. అసలు బెత్తం ద్వారా తప్ప నాకై నేనంటూ నేర్చుకున్నది ఏదైనా ఉందా అని నా అనుమానం. నేను శిక్షణ పొందుతున్న గదిలో చీకటి క్రమ్మిన వేళల్లో నేను స్పష్టంగా చూడగలను. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా నా తండ్రి, మీరు పరిశుద్ధాత్మ పూర్ణులైనప్పటికీ 40 దినాలు అపవాది చేత అరణ్యంలో శోధింపబడటానికి వెళ్ళారు. అయ్యా నా తండ్రి, అయినా ప్రభా మీకు శోధనలో తప్పలేదు. అలానే మా జీవితాల్లో మాకు శోధనలు వచ్చినప్పటికీ మేము ప్రార్థన చేసుకుంటున్నాం కదా, శోధనలు వస్తున్నాయని ప్రార్థన ఆపేస్తే అయ్యా అంతిమ విజయం సాతానుదవుతుంది. కానీ నా తండ్రి, నాయనా ప్రభా, శోధనలో ఉన్నప్పుడు వాటిని మీరు ఏ విధంగా అయితే ఎదిరించారో అలానే మేము కూడా ఎదిరించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. శోధనలు వస్తూ ఉన్నప్పుడు మీ హస్తం మాకు తోడుగా ఉంది, మీరు మమ్మల్ని చేయి పట్టుకొని మీ వైపుకు లాగుతున్నారని మేము గ్రహించుకోవటానికి మాకు సహాయం చేయండి. దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో అని మేము అనుకోకుండా, దేవా నా తండ్రి, మీ చెయ్యి నా తండ్రి మమ్మల్ని ఎప్పుడూ పైకెత్తటానికి చూస్తూ ఉందని మేము గ్రహించటానికి, అటువంటి గ్రహింపును శోధనలో ఉన్నప్పుడు మాకు అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి
మంచి ఆరోగ్యం ఇచ్చి మీ కృపచేత నడిపించండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.